న్యూస్ నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం నూతన కాలువ పంచాయతీ పరిధిలో దారి తప్పిన ఏనుగుల గుంపు రైతు వెంకటరమణకు చెందిన టెంకాయ తోట, వరి పంట, బోరు, పైపులు ధ్వంసం చేసి సుమారు 5 లక్షల ఆస్తి నష్టం కలిగించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించి ఏనుగులను అటవీ ప్రాంతానికి మళ్లించే చర్యలు చేపట్టారు. రైతుకు తగిన పరిహారం అందించాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరాడు. నమస్కారం సార్, మాది కేవీపల్లి మండలము, అన్నమయ్య డిస్టిక్, నూతనకాల గ్రామము, గోరకంపల్లి. ఉప్పుతోళ్ళ నాగయ్య కుమారుడు ఉప్పుతోళ్ళ వెంకటరమణ. మాకు వచ్చేసి పొలము, ఈ టెంకాయ చెట్లు ఇవంతా ఏనుగులు 20 ఏనుగుల దాకా గుంపు వచ్చింది. నైటే ఈ పొలము, టెంకాయ చెట్లు అంతా నాశనం చేసేసినాయి. మొత్తం దగ్గర 5 లక్షలు 6 లక్షలు నష్టమైంది. దయవుంచి మా ముందు దయవుంచి మా పేద రైతులకి మీరే సాయం చేయాలని కోరుతున్నాం. టెంకాయ చెట్లు, మడి, టింకర్ పైపులు, బోర్లు, వైర్లు అంతా ధ్వంసం చేసినాయి. ఒకటి కాదు సార్, దగ్గర 20 దాకా వచ్చినాయి ఏనుగులు. మొత్తం పంట నష్టం చేసినాయి. దయవుంచి గవర్నమెంట్ మాకు ఈ పేదవాళ్ళకి చూసి, రైతులు చూసి కొద్దిగా సాయం మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాము. చాలా నష్టమైంది. 5-6 లక్షల పైన అయింది. నష్టం చాలా అయింది సార్. టెంకాయ చెట్లు, మడి, బోరు, పైపులు అన్నీ ధ్వంసం చేసినాయి సార్. పరెన్ చెట్లు, మామిడి చెట్లు అన్నీ ధ్వంసం చేసినాయి. మీరే దయవుంచి మా ముందు దయవుంచి సాయం చేయాలని కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం హణవలు గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి బసవ ఆచారి రూపొందిస్తున్న కంచులోహ విగ్రహాలకు పలు రాష్ట్రాల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మొహరం సందర్భంగా ప్రకాశం జిల్లా భక్తులు పీర్ల దేవుళ్ల విగ్రహాలను సాంప్రదాయబద్ధంగా తీసుకువెళ్లగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు, ఆలయ కమిటీలు విగ్రహాల కోసం హణవలను ఆశ్రయిస్తున్నారు. ప్రకాశం జిల్లా తొరకొండ మండలం ఇళ్ళచెరువు గ్రామ పంచాయతీ మన మొహరం పండుగ, కాశీ స్వామి పండగ బాగా జరుపుకుంటాము. దాని సందర్భంగా మేము ఇక్కడికి ఈరోజు వీలు తీసుకుని రావడం జరిగింది. వీళ్ళు మేము ఇక్కడ చేయించుకొని మళ్ళీ మా స్వగ్రామం వీలు తీసుకుని మా అక్కడ మేము పండుగ జరుపుకోవడానికి తీసుకెళ్తాం. కాశీ స్వామి, మొగలాల స్వామి మేము బాగా పండగ జరుపుకుంటాం. ఉళ్ళ చెరువు మా కుటుంబం అంతా చేసుకుంటాము. కాశీం స్వామి, దాదయ్య స్వామి, మొగలాల స్వామి, పాదుల స్వామి, వాళ్ళందరినీ బాగా చేసుకోవడం స్వామి. ఇది మేము ఏది పొద్దుపోయినా వాళ్ళు ఏడుకుంటడం చేసుకుంటూనే ఉంటాం. పాపము ఎంత దూరాన్ని మేము బాగా చేసుకుని వచ్చినా ఏడ ఆడ చెమర చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఆ ఊర్లో కూడా అది మాకు జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించి అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు సహా అధికారులు పాల్గొని ఇందిరమ్మ ఇల్లు, పాఠశాల, డ్రైనేజీ, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతుల పురోగతిని సమీక్షించారు. వాసాలమర్రిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈడుండా హైదరాబాద్ కలుమని చెప్పి మాకు వచ్చి కలుమని ఇప్పుడు మేము ఇంకా 1-2 గంటలు ఊళ్ళో ఉంటాము. వచ్చి కలిపిమని రాస్తాం. కట్టుకుంటారా మీరు? మరి వీళ్ళకి ఏం కావాలి? ఏ ఊరు వాళ్ళది? ములుగులా? ఎప్పుడు వచ్చా పని లేదు ఉంటుంది. స్కూల్ కంప్లీట్ చేయండి. హై స్కూల్
కేసీఆర్ కట్ చేసిండా మరి కేసీఆర్ అడగలేదా ఇల్లు ఇస్తాను కొలగొట్టిండు ఇల్లు ఇయ్యలే అందుకే ఆయన ఎడగొట్టిండు కాబట్టి మనం నిలబెడుతున్నాం ఇవాళ వాసాల మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సగినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఏపీ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అభిజిత్ మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించగా వారు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ₹5 received on PhonePe. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదలవలస మండలం బోరాడ గ్రామంలో స్థల వివాదం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొలంలో అక్క చెల్లెళ్లు వేసిన మొక్కలను అన్నదమ్ములు తొలగించడంతో వాగ్వాదం తలెత్తి దాడులకు దారితీసింది. ఈ ఘటనలో 3 అక్కా చెల్లెళ్లు గాయపడగా వారిని రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో పర్యావరణ పరిరక్షణ సామాజిక సమరత లక్ష్యంగా 44,000 కిలోమీటర్ల ప్రపంచ సైకిల్ యాత్ర చేపట్టిన తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన సెల్ఫన్ను సిఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐ నాగమురళి అభినందించారు. ఇప్పటి వరకు 8 రాష్ట్రాలు తిరిగి 11 లక్షలకు పైగా మొక్కలు నాటే లక్ష్యంతో సాగుతున్న ఆయన యాత్ర స్ఫూర్తిదాయకమని అధికారులు కొనియాడారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈరోజు తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ అనే అతను ర్యాలీ ఫర్ ఆక్సిజన్ అనే కార్యక్రమంలో భాగంగా సైక్లింగ్ చేసుకుంటూ మన భారతదేశంతో పాటు మయన్మార్, అలాగే బంగ్లాదేశ్, నేపాల్ దేశాలతో కూడా సంచరిస్తూ మొత్తం తన యాత్రలో భాగంగా 11,11,111 మొక్కలు నాటించే ఒక బృహత్తర కార్యక్రమం కోసం సైకిల్ యాత్ర చేస్తూ దేశంలో పలు ప్రాంతాలు పర్యటిస్తూ మన ఎర్రగుంటకు ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ కూడా రెవెన్యూ అధికారులతో పాటు అలాగే మన పోలీస్ అధికారులతో పాటు ఇక్కడ కొన్ని మొక్కలు నాటించి ఈ మొక్కలు నాటడం పైన, గ్రీనరీ పైన, ఆక్సిజన్ పెంపకం పైన ఒక అవగాహన కల్పిస్తూ తన భారతదేశ యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తూ మన దగ్గర రావడం జరిగింది. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన యాత్ర దిగ్విజయంగా కొనసాగి ఆయన యొక్క యాత్ర యొక్క ఉద్దేశం, ధ్యేయం అందరికీ అవగాహన పడి అందరూ కూడా ఆయన యాత్ర యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుని అందరూ కూడా మొక్కలు పెంపకము అలాగే ఆక్సిజన్ యొక్క లెవెల్స్ పెంపకం పైన అవగాహన పెంచుకోవాలని ఆశిస్తూ ఆయన యాత్ర దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటూ ఆయనకి బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజల అర్జీలను స్వీకరించారు. భూ వివాదాలు, త్రాగునీరు, రహదారులు, పింఛన్లు, సంక్షేమ పథకాలు వంటి సమస్యలపై వచ్చిన వినతులను పరిశీలించి సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ భావన ఫిస్టా, డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం, పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్లకు ప్రతిష్టాత్మక శోభితం అవార్డ్స్ నైట్లో
7 అవార్డులు 4 ప్రశంసా పత్రాలు లభించాయి. సికింద్రాబాద్ కొంపల్లిలో జరిగిన కార్యక్రమంలో 2025-2026 సేవా కార్యక్రమాలకు గాను రోటరీ గవర్నర్ డాక్టర్ రామ్ ప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ వీరరాఘవయ్య చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు వెజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ సభ్యుల సమిష్టి కృషే విజయానికి కారణమని తెలిపారు. క్లబ్ ఆఫ్ బాపట్ల వారు 2025-26 సంవత్సరంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలని గుర్తించి జూన్ నెల 30వ తేదీన హైదరాబాదులో శోభితం అవార్డ్స్ నైట్ నందు మా చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్నింటినీ కూడా వారు గుర్తించి గవర్నర్ గారు అయినటువంటి డాక్టర్ రామ్ ప్రసాద్ గారు మరియు అసిస్టెంట్ గవర్నర్ అయినటువంటి వీరరాఘవయ్య గారు వారి చేతుల మీదుగా మా గౌరవ సభ్యులందరికీ నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి అవార్డ్స్, ప్రశంసా పత్రాలను ఇవ్వడం జరిగింది. వీటిని ఈ అవార్డ్స్ రావడానికి కారణం మా సభ్యులు అందరి యొక్క సమిష్టి కృషి వల్లే ఇవి రావటం జరిగింది. అదేవిధంగా మేము చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో మాకు ఎంతోమంది దాతలు చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా వారికి మా గౌరవ సభ్యులు అందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బావాజీపేట 2వ వార్డులో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి ఓటరు జాబితా నమోదు, సవరణలు, తొలగింపులపై సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఓటరుకి హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఓటర్లు ఎస్ఐఆర్ సార్ ప్రతి ఒక్కరూ చేర్చుకోవాలా. ఇప్పటికీ 1,29,000 అయినవి, ఇంకా చాలా చేర్చుకునే ఉన్నవి. ప్రతి ఒక్క ఓటర్సు అధికారులు చాలా బాగా చేస్తున్నారు. అధికారులు ఎందుకంటే ఈ ఫార్ము వాళ్ళ ఇంట్లో ఇచ్చి, ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఇచ్చి మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ కార్డు ఇవ్వండి అని వాళ్ళకి ఇచ్చి ఒక ఫోటో ఇవన్నీ వాళ్ళకి ఇచ్చిపోతే మన ఓటర్స్ అంటే ఉండే జనము వాళ్ళకి ఇంకా సరిగ్గా అందేయడం లేదు. అందుకని కొద్దిగా వెనక్కబన్నాము. దీని మీద ప్రభుత్వము పొడిగించేది లేదు. మనకి ఇంకా 3 రోజులు టైం ఉంది. ప్రతి ఒక్కరూ ఓటర్సు వెంటపడి అధికారులకి సహకరించి చేయించుకోవాల్సిందిగా కోరడమైనది. అడ్రస్ అంతా రాసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చేస్తారని కోరుకుంటూ ఆదోని ప్రజలకి మరి ఒక్కసారి చెప్పుతూ సెలవు తీసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎగువమిట్ట గ్రామ శివార్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు, పసుపు కుంకుమలతో పాటు కోడితల బొమ్మలు ఉండటంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న స్థానికులు ఘటనపై ఆరా తీస్తున్నారు. చిన్న చిన్న గ్రామాలలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అదే క్రమంలోనే ఇంట్లో బాగలేదంటూ లేదా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళు క్షుద్ర పూజల మీదకి మొగ్గు చూపుతూ ఉంటారు. మరి అదే క్రమంలో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎగుమిట్ట గ్రామ శివారుల్లో క్షుద్ర పూజలు కలగడం జరిగింది. ఇక్కడ అయితే చూడొచ్చు మనం ఈ క్షుద్ర పూజలు ఇక్కడ ఈ త్రిశూలాలు వేసి, అదేవిధంగా ఇక్కడ బీజాక్షరాలు కొన్ని రాసి ఉన్నారు. అదేవిధంగా చూడొచ్చు ఇక్కడ కోడిని కూడా బలిచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంటూ ఉంది. అట్లాగే మనం చూసుకుంటే మాత్రం ముందుకు వస్తే ఇక్కడ ఒక బొమ్మను వేసి ఆ బొమ్మకి మొత్తం అంతా టెంకాయలు కొట్టి దాని తర్వాత వాళ్ళు పూజలు అనేది నిర్వహిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ టెంకాయలు ఇవన్నీ ఈ అర్ధరాత్రుల వేళ మామూలుగా అయితే శ్మశానాలలోనో దూర ప్రదేశాలలోనో చేస్తూ ఉంటారు. అయితే ఇది గ్రామ సమీపంలోనే జరగడం, ఇక్కడ పశువులు అదేవిధంగా గొర్రెలు కాపరులు అయితే ఇక్కడికి వచ్చేసి వాటిని మేపుకుంటూ ఉంటారు. అయితే ఆ ప్రజలు కూడా వీటిని చూసి భయాందోళనకు గురైపోయేసి భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. అటువంటి ఈ క్షుద్ర పూజల్ని నిన్నే జరిగినట్లు కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ మధ్యలో పడి ఉన్నట్టు ఈ రక్తం కావచ్చు, ఈ బొరుగులు, శనగలు, అదేవిధంగా
నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా వేసి ఇక్కడ చేసి ఉన్నారు. అయితే ఈ కోళ్ళు కూడా చూడొచ్చు మీరు, ఈ కోడిని కూడా ఇక్కడ బలిచ్చి చేస్తున్నారు. అయితే ఈ పూజలు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళే చేపించారా లేక బయట నుంచి ఎవరైనా వచ్చి చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ జరిగిన ఇటువంటి ఈ రక్త బలులు వీటిని చూస్తుంటే మాత్రము చాలా దారుణంగా ఉంది. ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు దీని మీద దృష్టి సారించాలని చెప్పి కోరుకుంటున్నారు గ్రామస్తులు. నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ సురేంద్ర, వాటర్ స్టూడియో. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని గచ్చిబౌలిలో ఉన్న మండి కింగ్ రెస్టారెంట్లో సిఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వండిన మాంసాహార పదార్థాలను సరైన కవరింగ్ లేకుండా నిల్వ చేయడం, అపరిశుభ్ర కిచెన్ పరిస్థితులు, క్రాస్ కంటామినేషన్ ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు. అలాగే 4 రోజులుగా వంట నూనెను పునర్వినియోగం చేస్తున్నారని తేలడంతో దానిని అక్కడికక్కడే పారవేశారు. లోపాలపై రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి తక్షణం సరిదిద్దాలని అధికారులు ఆదేశించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పశు వైద్యశాల వద్ద ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా వీధి కుక్కలు, పెంపుడు కుక్కలను యాంటీ రేబిస్ టీకాలు వేశారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ గీతా మాలిక మాట్లాడుతూ జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధులు కుటుంబం, సమాజం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గీతా మాలిక, ప్రాథమిక పశు వైద్య కేంద్రం శంకరంపేట మండల్. ఈరోజు జూలై 6న వరల్డ్ జూనోసిస్ డే అంటే దాని సందర్భంగా ఇక్కడ పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు మరియు వీధి కుక్కలకు ఉచితంగా రేబీస్ వ్యాక్సిన్ వేస్తున్నారు. కావున యజమానులు తప్పక వాటి డాగ్స్ని తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సింది. అంటే జంతువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధుల గురించి అవగాహన తెలపడం. కాబట్టి ఇలా మనకి లెప్టోస్పైరోసిస్, రేబీస్, తర్వాత నెఫా వైరస్, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటే కోళ్ళ నుంచి H1N1 వైరస్ మనకి వస్తుంది. కాబట్టి సో ఇలాంటి వ్యాధులు జంతువుల నుంచి మనకి రాకుండా ఉండేలాగా వాటి గురించి జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలనేది ఈరోజు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ అవగాహన తెలపడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్లో మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శివానంద్, ప్రధాన కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తూ అణగారిన వర్గాల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిని కొనియాడారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. వేరే వాళ్ళు
శ్రీకాకుళం జిల్లా బొందలీపురానికి చెందిన క్యాన్సర్తో బాధపడుతున్న గంధం రవికుమార్ ఒక కిడ్నీతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన భార్య గంధం లక్ష్మి తులసికి మాదరపు డేవిడ్ సౌందర్య కుటుంబం సభ్యులు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారు. తన కుమారుడు యోధ జన్మదినం సందర్భంగా అన్నదానం నిర్వహించి వృద్ధులు చిన్నారులతో కలిసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్, అనురాగ్ నిలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఏపీ రాష్ట్ర దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లేఖర్లు ధర్నా నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించరాదని జీవో నంబర్ 396 రద్దు చేయాలని, దస్తావేజు లేఖను వ్యవస్థను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. తమ జీవనాధారమైన వృత్తిని దెబ్బతీయవద్దని లేఖర్లు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు లేఖర్లు, స్టాంపు వెండర్లు, టీడీపీ ఆపరేటర్లు పాల్గొన్నారు. నేను దస్తావేజు లేఖరు రామచంద్రపురం. నేను సుమారు 30 సంవత్సరాలుగా ఈ వృత్తి చేస్తున్నాను. ఈ వృత్తిలో ప్రభుత్వం రకరకాల సమస్యలు పెట్టారు, అన్ని అధిగమిస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం, సాగుపడుతున్నాం, విధానం జరుగుతున్నాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఇబ్బందులు కలిగించారో వాటిని అన్నింటినీ మేము తొలగించేస్తాం, మీకు పరిపాలన ఇస్తామని చెప్పేసి కొత్త ప్రభుత్వం, కూడా ప్రభుత్వం వచ్చిందండి. ఉన్నది కనుక ఆ జీవోని రద్దు చేసేసి యథాతథంగా గతంలో ఎలాగైతే ఉన్నదో అలాగే జరిపించుకొని ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాను. నా పేరు కుమారి రత్నం పట్నాల. నేను గత 20 సంవత్సరముల నుండి ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. నేనే కాదు, ప్రతి దస్తావేజు లేఖకులు ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. మా అందరినీ జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ లేఖల వ్యవస్థ మీద కన్నేసుకున్నాడు. ఏ ముఖ్యమంత్రి వచ్చినాను ఆ లేఖలు చేసుకున్న బాధ ఏమిటో నాకు అర్థమవటం లేదండి బాబు. ఆ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారేమో కొంతమందికి లైసెన్స్ ఇచ్చి వాళ్ళే రాయాలన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి లైసెన్సులు పీకేసి ఎవడు పడతారని దస్తావేజులు వేసుకోమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమో సచివాలయాల్లో వచ్చేసానన్నాడు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ సేవకి ఇచ్చేసామంటున్నారు. ఈ వృత్తి మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి. ఆ చదువుకున్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న ఎంతోమంది ఈ లేఖల వృత్తి మీద ఉద్యోగాలు లేక ఆధారపడి ఉన్నారు. 1/4 లేఖలు తీసుకుంటున్నారేమో ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి మా లేఖల వ్యవస్థ. మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.